అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అంశం మీద నిన్న రెండో ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపుగా 40 రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళి ఓటర్ అధికార యాత్ర నిర్వహించి దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగేలా చేసి ఒక రకంగా ఎన్నికల కమిషన్ డిఫెన్స్లోకి నెట్టేసి ఒక 40 రోజులు కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్నటి ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టంగా మళ్ళీ కొన్ని ఉదాహరణలు జోడించారు. కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని కొన్ని చోట్ల ఓట్లు డిలీట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఓట్లు యాడ్ చేస్తున్నారు. దానికోసం ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు, కొన్ని ఫేక్ నెంబర్లు మొబైల్ నెంబర్లు తీసుకుంటున్నారు, కొంతమంది దీనికోసం సెపరేట్గా పనిచేస్తున్నారు. దీనికి ఎన్నికల ప్రధానాధికారి బీజేపీ నేతలకు సహకరిస్తున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఈ విధమైన అక్రమాలకు పాల్పడుతోంది. వాళ్ళకి అవసరమైన చోట అదనపు ఓట్లు జోడిస్తున్నారు, ఫేక్ ఓట్లు జోడిస్తున్నారు, మా ఓట్లు బలంగా ఉన్న చోట మా ఓట్లు తీసేస్తున్నారు అని కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6018 ఓట్లు తొలగింపు కోసం మోసపూరితంగా అప్లికేషన్లు పెట్టారు అని ఆయన ఆరోపించారు. దీనికోసం ఒక సాఫ్ట్వేర్ ద్వారా అని కూడా చెప్పారు. నాకు సేమ్ ఇదే తరహాలో ఒక ఆరోపణ మన రాష్ట్రంలో పరుచూరు నియోజకవర్గంలో వచ్చింది. 2021-22 ఆ టైంలో పరుచూరు నియోజకవర్గంలో దాదాపుగా 16,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాళ్ళందరూ ఇక్కడ ఓటర్లుగా నమోదైనప్పటికీ ఇక్కడ లేరని, ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉన్నారని, సో అవన్నీ తొలగించాలని అప్పుడు ఆ సమయంలో వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు దశలో ఉన్నప్పుడే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు ఎవరెవరు ఓట్లు డిలీట్ చేయాలని, ఎవరెవరు ఓట్లు దొంగ ఓట్లని అప్లై చేశారో ఆ ఓట్లన్నీ కూడా నిజమైన ఓట్లే అని వాళ్ళు నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇలా అప్లై చేయడానికి, ఓట్లు తొలగించడానికి అప్లై చేయడానికి ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవాలి, లేదా అక్కడ బూత్లో ఉన్న వాళ్ళు అప్లై చేయాలి, అధికారులు అప్లై చేయాలి. కానీ అలా కాకుండా వాళ్ళు ఒక ఆఫీస్లో కూర్చొని కొన్ని ఫేక్ మొబైల్ నెంబర్లు, అంటే వేరే మొబైల్ నెంబర్లు ఏవో ఒక 10 మొబైల్ నెంబర్లు ఏవో తీసుకొని ఫేక్ సిమ్ కార్డులు తీసుకొని కొంతమంది వ్యక్తులే, ఒక 10 మంది వ్యక్తులే ఒక వేలాది మంది ఓట్లు డిలీట్ చేయమని ఎవరికి వాళ్ళు అప్లై చేశారనమాట. దీన్ని కూటమి అధికారంలోకి వచ్చాక బయటపెట్టి దాని మీద ఫిర్యాదు చేశారు. 2022 ఆ టైంలో ఓట్లు డిలీషన్ కోసం తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, దీనికోసం ఫేక్ సిమ్ కార్డులు వాడారు అని. సో అంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు అలంద్ నియోజకవర్గంలో చేసిన ఆరోపణ మన రాష్ట్రంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో గతంలో జరిగే ఓట్లు డిలీషన్ కోసం, సో దానికోసం సెపరేట్ సాఫ్ట్వేర్లు వాడారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు. అలాగే ఓట్లు యాడ్ చేయడానికి కూడా మహారాష్ట్ర రాష్ట్రంలోని రాజ్పురా నియోజకవర్గంలో 6,850 ఓట్లు మోసపూరితంగా యాడ్ చేశారు అని కూడా ఈయన ఆరోపించారు. సేమ్ ఈ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, ఓట్లు డిలీట్ చేయడము, యాడ్ చేయడము అనే ఆరోపణలు మన రాష్ట్రంలో 2019 ఎన్నికలకు ముందు నుంచి ఉన్నాయి. అయితే నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో ఏం చేశారంటే లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించారు, పక్కా ఆధారాలు చూపించారు, డేటా చూపించారు, నేమ్స్ చూపించారు, ఎవిడెన్స్ చూపించారు, అన్నీ చూపించారు. సో దాంతో ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. పైగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, దీని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తోంది, సిఐడి ఆల్రెడీ ఎప్పుడో 6 నెలల కిందటే ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది, కానీ ఎన్నికల కమిషన్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వీళ్ళకి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వట్లేదు అని రాహుల్ గాంధీ గారు ఒక పకడ్బందీ ఆరోపణ చేశారనమాట. సో దీంతో నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా కూడా ఒక రకంగా ఎన్నికల కమిషన్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈసీ ప్రధానంగా సమాధానం చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. నిజంగా కర్ణాటకలో సిఐడి దర్యాప్తును ఎన్నికల కమిషన్ ఎందుకు అడ్డుకుంటోంది, ఎందుకు వాళ్ళకి సహకరించడం లేదు, అక్కడ ఎన్నికల కమిషన్లో ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది. అలాగే అసలు ఫిబ్రవరి మార్చి ఆ టైంలోనే కర్ణాటక సిఐడి ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తే ఇప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు జవాబు ఇవ్వలేదు?
సో ఇక్కడ ఏమైనా ఒక టైం కౌంట్ ఏమైనా ఉందా అంటే ఇప్పుడు చూడండి, అసెంబ్లీలో ఒక బిల్లు ఆమోదిస్తే గవర్నర్లకు పంపిస్తే గవర్నర్లు ఎంతకాలంలో ఆమోదించాలి లేదా ఎప్పుడు తిరస్కరించాలనేది లేదు. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో గొడవ జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ ఓట్లు డిలీట్ చేయడము లేదా యాడ్ చేయడం అంశం మీద స్థానిక పోలీసులో సిఐడినో దర్యాప్తు చేస్తే ఎన్నికల కమిషన్కి డేటా అడిగితే ఇవ్వడానికి ఏమైనా టైం బౌండ్ కావాలా? అది ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పుకోవాలి. ఇట్లా మొత్తానికి కేవలం నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద ఎన్నికల కమిషన్ కేవలం అదంతా సాధ్యం కాదు, అవన్నీ కూడా ఫేక్ ఆరోపణలు, నో డిలీషన్ ఆఫ్ ఎనీ ఓట్ కెన్ బి డన్ ఆన్లైన్ అని వాళ్ళు చెప్పారు. ఇఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ మిస్కన్వీనియన్స్డ్ బై శ్రీ రాహుల్ గాంధీ అని చెప్పి అట్లా అంటే రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలకు ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ రెస్పాండ్ అయింది. అవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు, ఆధారాలు లేవు, తప్పుడు ఆరోపణలు అని చెప్పింది. గతంలో రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్కేమో ఎన్నికల కమిషన్ ఏం రెస్పాండ్ అయిందంటే అవన్నీ మాకు అఫిడవిట్ మీద సంతకం చేసి ఇస్తే మేము దర్యాప్తు చేస్తాము అని చెప్పింది. నిన్న ఆరోపణలు అయితే అఫిడవిట్ ఏం అడగలేదు కానీ బేస్లెస్, ఆధారాలు లేవు అని చెప్పేసింది, అదంతా సాధ్యం కాదు అని చెప్పేసింది. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. నిజానికి రాహుల్ గాంధీ గారు ఇంకా పెద్ద హైడ్రోజన్ బాంబు ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఇదే కాదు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. రాహుల్ గాంధీ గారి ఫోకస్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు దేశంలో బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సుమారుగా 33 లోక్సభ స్థానాల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిందండి. ఒక 25,000, 30,000 మ్యాక్సిమం 30,000 మెజార్టీతోనే గెలిచింది. కొన్ని చోట్ల 7,000, 8,000, 25,000 ఆ మెజార్టీలు ఉన్నాయి. సో ఈ నియోజకవర్గాల్లో నిజానికి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది, ఇండియా కూటమి అభ్యర్థులు గెలవాల్సింది. కానీ వాళ్ళు ఎన్నికలను తారుమారు చేశారు, రిజల్ట్స్ తారుమారు చేశారు. దానికి వాళ్ళు ఈ ఓటు చోరీ ఎన్నికల మంత్రదండాన్ని ఉపయోగించారు. కాబట్టి దీనికి ఎన్నికల కమిషన్ కూడా సహకరించింది అనేది రాహుల్ గాంధీ గారి ఆరోపణ. దానికి సంబంధించి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల డేటాతో కూడా వాళ్ళు ముందుకు రాబోతున్నారు త్వరలో. అదే హైడ్రోజన్ బాంబు అంటున్నారు రాహుల్ గాంధీ గారు. అయితే ఇక్కడ నా డౌటు, నిజంగా ఆయన దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేయచ్చుగా. సుప్రీంకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించవచ్చు. కానీ సుప్రీంకోర్టు తలదోర్చట్లా. ఎందుకంటే ఇవి రాజకీయ ఆరోపణలు కాబట్టి రాజకీయంగానే చూస్తున్నారు కాబట్టి. కానీ రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆయన దగ్గర ఉన్న ఆధారాలతో మేబీ ఏమైనా ముందుకు వెళ్ళొచ్చు. లేకపోతే ఎన్నికల వ్యవస్థను ఎవరు కంట్రోల్ చేయలేరు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కంట్రోల్ చేయలేరు. జనంలో ఉద్యమం రావాలి, అది కోర్టుల వరకు వెళ్ళాలి. ఈ రెండు జరిగితేనే దీనిలో నిజానిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. లేకపోతే ఎన్నికల కమిషన్ని ఇలాగే ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, పట్టించుకోరు. ఎవరైనా ఏమైనా ఆరోపిస్తే తప్పుడు ఆరోపణలు అంటారు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న ప్రమోషన్ అండి, laddupallam.com అని దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు అండ్ ఒక 5 రకాల పౌడర్స్, ప్రోటీన్ పౌడరు అండ్ ఏబీసీ పౌడర్, అంటే అన్నీ ఉపయోగకరమైనవి. కంప్లీట్గా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఏబీసీ పౌడర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, మొరంగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ కానీ, అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్, ఇటువంటి పౌడర్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర 20 రకాల లడ్డూలు ప్లస్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీకు ఉంటాయి laddupallam.com సైట్లో, లేదా 9997839994 ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వచ్చు. 2-3 రోజుల్లో డెలివరీ ఉంటుంది. మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. వీలైతే చేయండి. అలాగే ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఉంటే, ఎవరైనా సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థలు లేదా రియల్ ఎస్టేట్ సంస్థలు లేదా ఇంకెవరైనా ఉంటే, కంపెనీలు వాళ్ళు ఉంటే, వాళ్ళు మీ ఎంప్లాయీస్కి దసరా గిఫ్ట్గా ఇవ్వడానికి ప్యాకింగ్ కూడా వీళ్ళు తక్కువ రేట్కి ఇస్తున్నారు. థ్యాంక్ యూ.